ఫార్ములా ఈ కార్ రేస్‌లో కేటీఆర్‌ని అయితే ఈరోజు ఏసీబీ 7 గంటల పాటు విచారించినట్లయితే తెలుస్తుంది. అయితే అడిగిన ప్రశ్నల్ని మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి అడిగారంటూ కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంలో నాకు సంతృప్తిగానే ఉందంటూ కేటీఆర్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరొకసారి ఏసీబీ ఎదుట మళ్ళీ విచారణకు హాజరు కావాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దాదాపు నిన్న దానకిషోర్, అరవింద్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈరోజైతే కేటీఆర్‌ను 7 గంటల పాటు సుమారు దాదాపు 7 గంటల పాటు విచారించినట్లయితే తెలుస్తుంది. మరొకసారి ఏసీబీ విచారణకు మళ్ళీ హాజరు కావాలంటూ చెప్తున్నారు. అయితే ఈ విషయంలో తను ఎక్కడ కూడా భయపడిన విషయం దాఖలైతే లేవని చెప్తున్నారు కేటీఆర్. తను కరెక్ట్‌గానే హవాలా మార్గంలో నిధులు మళ్లించలేదు. ఈ ఫార్ములా కేసు ఆర్బీఐ అనుమతులతోటే తను 54 కోట్ల రూపాయలను అయితే చెల్లించినట్లు విదేశీ కంపెనీకి చెల్లించినట్లయితే చెప్తున్న పరిస్థితి. కానీ కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు 7 గంటల పాటు ఈ విచారణలో తనను అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడగడం విచారణ అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాకపోతే ఎక్కడ ఏం జరిగినా కూడా తనపై కేసు పెట్టాలని ఒక ఉద్దేశంతోనే, దురుద్దేశంతో తనని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు తప్ప ఎలాంటి ఇక్కడ హవాలా మార్గంలో నిధులు మళ్లింపు జరగలేదు. ఆర్బీఐ అనుమతులతోటే ఈ జరిగినట్టయితే చెప్తుంది. ఫేమా నిబంధన ఉల్లంఘనలతో జరిగాయంటూ కేటీఆర్ని అయితే ప్రభుత్వం హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. కాకపోతే కేటీఆర్ మాట్లాడుతూ ఏసీబీ విచారణ తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతూ తనను 7 గంటల పాటు విచారించిన విషయం అయితే తెలిసింది. కానీ 7 గంటలలోపు తను తిప్పి తిప్పి అవే ప్రశ్నలు అడగాలి తప్ప తను ఎలాంటి ప్రశ్నలకు భయపడలేదనేది. కానీ పోలీసులు తను మీడియా ముందు మాట్లాడితే పోలీసులు ఎందుకు భయపడుతున్నారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. తనకి ఎలాంటి భయం లేదని, మరొకసారి కాదు ఇంకా 4-5 సార్లు తనను విచారణకు పిలిచినా తను సిద్ధంగా ఉన్నానంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ని విచారించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ చేస్తారా, ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయని ముందస్తుగానే బీఆర్ఎస్ నాయకులను అయితే చాలామంది ఇంటి వద్ద గృహ నిర్బంధం చేసినట్లయితే కూడా తెలుస్తుంది. అయితే ఈరోజు ఉదయం 10 గంటల 10 నిమిషాల ప్రాంతంలో ఏసీబీ విచారణకైతే కేటీఆర్ హాజరైనట్లయితే తెలుస్తుంది. 11 గంటల నుంచి సుమారు 5 గంటల వరకు ఈ విచారణ అయితే కొనసాగినట్లయితే తెలుస్తుంది. ఈ విచారణ దాదాపుగా అడిగిన ప్రశ్నలు అడగడం కూడా అడిగారంటూ కేటీఆర్ అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. విచారణకు పూర్తి అతను సహకరించాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. తను ఎక్కడ కూడా తడబాటు పడలేదు. పూర్తిగా ఏసీబీ అధికారులకైతే చెప్పారు. జాయింట్ ఏసీబీ అధికారులకు అలాగే సిబిఐ వాళ్ళకు అందరికీ తన సమాచారాన్ని అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రేవంత్ ఇచ్చిన 4-5 ప్రశ్నలు కూడా వీళ్ళు అడగడం కూడా జరిగిందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనిపైన కేటీఆర్ కూడా మాట్లాడుతూ బయటకు వచ్చి రేవంత్ ఏసీబీ అధికారులకు అయితే ఒక 4-5 ప్రశ్నలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్తున్న పరిస్థితి. రేవంత్ అడిగిన ప్రశ్నలకు కూడా తన సమాధానం కూడా చెప్పానంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ విచారణ మరొకసారి ఉండడంతో తీవ్ర ఉత్కంఠం అయితే నెలకొంటుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ మరొకసారి విచారించి అరెస్ట్ చేస్తారా, మరి ఎలా ఉండబోతుంది అనేది మనం త్వరలో చూసుకోవచ్చు.